మల్టీగ్రీన్ చపాతీ కోసం 1 కేజీ గోధుమలు, హాఫ్ కేజీ పచ్చజొన్నలు, హాఫ్ కేజీ రాగులు, వీటన్నింటిని మంచిగా పిండి పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత చపాతీ చేసుకోవాలి. 2 కప్స్ పిండి తీసుకొని తడుపుకోవాలి సాల్ట్ వేసుకొని. ఈ విధంగా పిండిని మెత్తగా తడుపుకోవాలి. ఈ విధంగా పిండిని 5 మినిట్స్ నానబెట్టుకోవాలి తడుపుకొని. ఈ విధంగా తీసుకొని కొంచెం పౌడర్ వేసుకొని, చపాతీ పౌడర్ ఇలా సర్కిల్ చేసుకోవాలి ముందుగా. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి చల్లుకొని ట్రయాంగిల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ని సర్కిల్ లాగా చేసుకోవాలి. చేసుకొని దాన్ని మీడియంగా చపాతీలాగా చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి చపాతీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా సర్కిల్ చేసుకున్న తర్వాత చపాతీని కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ కావాలి. ఈ విధంగా ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని కాల్చుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాత 2 సైడ్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మల్టీగ్రీన్ చపాతీ చాలా స్మూత్గా ఉంటుందండి. చూసారా ఎలా పొంగుతున్నాయో? మంచిగా సాఫ్ట్గా ఉంటుంది పొంగితే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన చపాతీలు అయితే స్మూత్గా సాఫ్ట్గా తయారైనాయి. సూపర్.